ఒక చిన్న కథ చెప్తా. ఒక గ్రామంలో స్వర అనే ఒక మహిళ ఉండేది. ఆమె ఎంత మొండిదంటే తన భర్త సుందర్ చెప్పే ప్రతి మాటకు వ్యతిరేకంగానే ప్రవర్తించేది. మంచి ఆహారం తెమ్మంటే మరింత చెడ్డ ఆహారం తెచ్చేది. సుందర్ విసిగిపోయి రివర్స్ సైకాలజీ ఉపయోగించడం మొదలు పెట్టాడు. ఈరోజు ఫలానా వంటకం అస్సలు తీసుకురావద్దు అని చెప్తే ఆమె మొండితనంతో ఖచ్చితంగా దాన్నే తెచ్చేది. ఒకరోజు సుందర్ పొలం చివరిలో ఒక లోతైన గోతి దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు అని స్వరను హెచ్చరించాడు. భర్త మాట వినకూడదనే మొండి పట్టుదలతో స్వర దాన్ని అంచు వరకు వెళ్లి అదుపు తప్పి గోతిలో పడిపోయింది. సుందర్ ఆమెకు బుద్ధి చెప్పడానికి అక్కడి నుండి వెళ్లిపోతాడు. గోతి నుండి బయటకు రాలేక స్వర నిస్సాయంగా అరుస్తూ ఎవరు వచ్చినా పర్వాలేదు, దయ్యం వచ్చినా సరే నన్ను కాపాడండి అని కేకలు వేస్తుంది. వెంటనే ఎర్రటి కళ్ళతో చలుబుల్ శైతాన్ చిలిపి దయ్యం ప్రత్యక్షమై ఆమెను తన వీపుపై ఎక్కించుకొని బయటికి తీస్తాడు. దయ్యం ఇక దిగిపో అని కోరిన స్వర తన మొండితనాన్ని వదలలేదు. దిగను అని పట్టుబడుతుంది. దయ్యం ఆమెను బెదిరించాడు. అడవులు కొండలపై వేగంగా పరిగెత్తాడు, కానీ ఆమె దిగలేదు. ఆ మొండి పట్టుదలకు దయ్యమే అలసిపోయి విసిగిపోయిండు. ఆ సమయంలో ఒక తెలివైన సైనికుడు రాజు అటుగా వచ్చాడు. దయ్యం అతన్ని చూసి ఈ మొండిదాన్ని నా వీపుపై నుండి దించితే నిన్ను రాజుని చేస్తాను అని ఆఫర్ ఇస్తాడు. సైనికుడు కత్తితో బెదిరించిన స్వర తన మొండి పట్టుదలను వదలలేదు. అప్పుడు సైనికుడు తెలివిగా సరే అయితే నువ్వు ఆ దయ్యం వీపుపైనే శాశ్వతంగా కూర్చొని ఉండు అని అంటాడు. తనకు వ్యతిరేకంగా చేసిన పనిని ఎప్పుడూ ఒప్పుకొని స్వర కూర్చొని ఉండు అనే మాట వినగానే దానికి వ్యతిరేకంగా వెంటనే దయ్యం వీపుపై నుండి కిందకి దిగుతుంది. దయ్యం హమ్మయ్య అనుకొని మాయమైపోతాడు. తర్వాత దయ్యం ఇచ్చిన మాట ప్రకారం రాజకుమార్తెలోకి ప్రవేశిస్తాడు. రాజు ఆ దయ్యం మొండితనాన్ని ఉపయోగించుకొని చల్బుల్ శైతాన్ బయటికి రా, నిన్ను పట్టుకెళ్తా అని పిలుస్తాడు. దయ్యం వెంటనే బయటికి వచ్చేసి పారిపోతాడు. ఈ ఉపాయానికి మెచ్చిన రాజు తన కుమార్తెను రాజుకి ఇచ్చి వివాహం చేసి సగం రాజ్యాన్ని ఇస్తాడు.